ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మన జీవితాలకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు మరొకసారి జీవము గల దేవుని వాక్కును వినటానికి, ఆ యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మరొకసారి తెలుసుకోవటానికి మరొక దినాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయమందు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నిత్య జీవపు మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకొని ఈ లేఖన భాగము ద్వారా కొన్ని మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకొని ఈ దినమంతా కూడా ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ఈ వాక్యము ద్వారా దేవునితో మనం నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము మనకి ఇవ్వబడిన లేఖన భాగము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఈ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను రాసినటువంటి వారు అపోస్తుడైనటువంటి పౌలు, రాయించినటువంటి వారు మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు. ఈ యొక్క పత్రికలో మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని తెలియచేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రణాళికను, ఆ సంకల్పాన్ని మనకు తెలియచేయటానికే ఈ పత్రికను దేవుడు మన కొరకు ఇంకను మరి భద్రము చేసి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ మాటలు ఇప్పటికీ కూడా సజీవముగా ఉంచి ఇంకనూ కూడా మన యొక్క దృష్టికి తీసుకుని వస్తూ మన వినికిడిలో ఈ మాటల ద్వారా ఇంకా మనం మాట్లాడుతూ మనల్ని మేల్కొల్పుతూ మనల్ని బలపరుస్తూ మన పట్ల ఉన్న దేవుని సంకల్పాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆయన అనగా దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనల్ని మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అదే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలలో మరి చూచినట్లయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను గురించి కూడా అపోస్తుడైన పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఆయన మనల్ని ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకివ్వటానికి. పరలోకంలోనున్న దేవదూతలకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి కాదు, కానీ మట్టితో చేయబడినటువంటి మట్టి దేహములో నివసించే క్షయమైపోయేటువంటి మన కొరకు పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకివ్వటానికే దేవుడు మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మరి దేవుడు మనకు దాచి ఉంచిన గొప్ప పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఏమిటి అన్నప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రభువైన యేసుక్రీస్తు పరమునకు చేర్చుకొనక మునుపు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు శిష్యులైనటువంటి వారితో మాట్లాడినటువంటి మాటలు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులైనటువంటి వారికి వాళ్ళకు మాత్రమే కాదు, కానీ ఈరోజు
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనందరికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన ఉన్నటువంటి స్థలములో మనము కూడా ఆయనతో పాటు ఉండులాగున మన కొరకు ఒక స్థలమును ఆయన సిద్ధపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్నే ఈ యొక్క యోహాను భక్తుడే మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో ఏమని తెలియజేస్తున్నాడంటే, ఈ యొక్క లేఖన భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయేటువంటి ముందుగా శిష్యులుగా అపోస్తులుగా ఉన్నటువంటి వాళ్లకు చెప్పినటువంటి ఆ యొక్క లేఖన భాగాన్ని, ఆ మాటలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో, నిత్య జీవము అనుగ్రహించు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆనాడు వారికి చేసినటువంటి వాగ్దానము ఈరోజు మనకి కూడా మరి అదే వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, తానున్నటువంటి స్థలములో అనగా ఆ పరలోకములో, ఆ నిత్య జీవములో, ఆ నిత్యత్వంలో ఆయనతో పాటు మనము కూడా యుగయుగములు ఉండులాగున మన కొరకు ఒక స్థలమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ స్థలమును గురించినటువంటి మరి అనేకమైనటువంటి సంగతులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. మన పితరులైనటువంటి మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరందరూ కూడా ఆ స్థలమును మరి మనోనేత్రములతో చూచినటువంటి వారై ఆ స్థలము కొరకు ఆశపడి ఈ లోకంలో తాము యాత్రికులమని, బాటసార్లమని, ఈ లోకంలో ఉన్నటువంటి మరి దేనిని సంపాదించుకోవటానికి ఇష్టపడక ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, నశించిపోయేటువంటి క్షయమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాకుండా నిత్య జీవము కలగచేసి తానున్నటువంటి స్థలంలో తనతో పాటు మనల్ని కూడా ఉంచుకునేటువంటి ఆ నిత్య జీవము కొరకు, ఆ పరలోకము కొరకు, నిత్య నివాసము కొరకు ఆశపడినటువంటి వారే దేవుణ్ణి ఎంతో నమ్మకముగా వెంబడించినటువంటి వారుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహామును గురించి దేవుడు ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. పునాదులు గల ఆ పట్టణమే దేవుడు తనతో కూడా మనలను నివసింపచేయటానికి మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి స్థలం. ఆ పునాదులు గల పట్టణము, ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో దేవునితో పాటు ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మనము నిరంతరము కూడా ఉండాలని ఆ పరలోకంలో ఒక పట్టణాన్ని, ఒక స్థలాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఈ దేహములో నివసించి 75 లేదా 80 సంవత్సరాల కొరకు మాత్రమే కాకుండా ఈ దేహమును విడిచిన తర్వాత కూడా ఆయనతో మనం ఉండాలని, మనము జీవించినను మరణించినను ఆయనతో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన గొప్ప ప్రణాళికను కలిగినటువంటి వాడై ఈ దేహముతో భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు ఒక నిత్యమైనటువంటి నివాసాన్ని పరలోకంలో దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకని ఆ నిత్య జీవమును గురించి సాక్ష్యం ఇస్తూ భక్తుడైనటువంటి పేతురు అంటాడు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైనటువంటి స్వాస్థ్యం అంటున్నాడు. ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఆ నిత్య జీవమును గురించినటువంటి వాగ్దానాన్ని ఎరిగినటువంటి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఏమిటి అంటే ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి నిత్య జీవము. మరి రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ నిత్య జీవాల్లోనికి వెళ్ళటానికి, ఆ నిత్య నివాసంలోనికి వెళ్ళటానికి దేవుడు నివసించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఉండేటువంటి ఆ స్థలంలో ఆయనతో పాటు మనము నిరంతరము ఉండటానికి మనము ధరించినటువంటి ఈ మట్టి దేహము ఏమాత్రము యోగ్యమైనది కాదు. ఈ రక్త మాంసాలు కలిగినటువంటి ఈ దేహముతో ఆ దేవుని రాజ్యములోనికి, ఆ పరలోక రాజ్యములోనికి, ఆ దేవుడు నివసించేటువంటి ఆ యొక్క లోకములోనికి, ఆ నిత్య జీవములోనికి, పరలోకములోనికి, నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములోనికి ప్రవేశించటం ఏమాత్రము కూడా సాధ్యము కాదు.
ఈ మనము ధరించినటువంటి ఈ దేహము క్షయమైపోయేటువంటిది. ఇది మట్టిలో నుండి తీయబడింది. 70 లేదా 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, మరణించిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత ఇది క్షయమైపోయేటువంటిది. మట్టిలో నుండి తీయబడిన ఈ దేహము మన్నైపోతుంది. మన్నైపోయేటువంటి ఈ మట్టి దేహములో నుండి, క్షయమయ్యేటువంటి దేహములో నుండి మనము నిరంతరము కూడా ఆయనతో పాటు ఆయన నివసించేటువంటి స్థలములో మనము ఉండులాగున మన కొరకు ఒక అక్షయమైనటువంటి దేహాన్ని కూడా దేవుడు నిర్మించటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుంచి మనం చూసినప్పుడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమిటి? ఆ గుడారం అంటే ఈరోజు మనం ధరించి ఉన్న ఈ దేహం. ఈ దేహాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక గుడారము అంటున్నాడు. ఈ గుడారం అనేటువంటిది శిథిలమైపోతుంది. ఈ మన్నైనది మన్నైపోతుంది, ఇది మురిగిపోతుంది, ఇది తిరిగి మంట్లో కలిసిపోతుంది. అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనటువంటి నివాసము. ఇప్పుడు దేవుడు మన కొరకు ఒక పరలోకపు సంబంధమైన పట్టణాన్ని మాత్రమే కాదు, కానీ ఆ పట్టణములో దేవునితో పాటు ఉండటానికి మనకొక దేహాన్ని కూడా దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఎటువంటి దేహాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు అంటే నిత్యమైనటువంటి ఆ నివాసము అనగా మహిమ కలిగినటువంటి దేహాన్ని, అక్షయమైనటువంటి దేహాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మట్టి దేహములో ఉన్నటువంటి మనము ఆ పరలోకములో నుండి వచ్చేటువంటి దేహాన్ని ధరించుకొనుట కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము అని అపోస్తలుడు అయినటువంటి పౌలు తెలియచేస్తున్నాడు. ఈ యొక్క లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన కొరకు ఒక మహిమ గల దేహాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధరించుకున్నటువంటి దేహము మట్టి దేహము. ఇది క్షయమైనటువంటిది, ఇది బలహీనమైనటువంటిది. ఈ దేహంలో బాధ ఉంది, ఈ దేహంలో నిందలు, అవమానాలు, కష్టాలు, రోగాలు, ఈ దేహంలో అన్నీ కూడా మరి బాధలను కలిగించేటువంటివి. ఇవన్నీ కూడా మనలో మూలుగును కలిగించేటువంటివి. అందుకని అంటున్నాడు, ఈ దేహములో ఉన్నటువంటి మనము మూలుగుచున్నాము అని చెప్పి 3వ వచనంలో అంటున్నాడు. ఈ గుడారములో ఉన్నటువంటి మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారంలో మనకు ఒక భారం ఉంది. ఈ గుడారంలో బాధలు ఉన్నాయి, ఈ గుడారంలో నిందలు ఉన్నాయి. ఈ గుడారానికి, ఈ దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మరణం ఉంది. ఈ దేహము శిథిలమైపోతుంది. అయితే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి మహిమ గల దేహము, అక్షయమైనటువంటి దేహము, పరలోకములో నుండి దిగి వచ్చి మనం ధరించుకోబోతున్నటువంటి ఆ దేహము ఎటువంటిదంటే అది అక్షయమైనటువంటిది. దానిలో భారము లేదు, దానిలో మూలుగులు లేదు, దాంట్లో కన్నీరు లేదు, దాంట్లో వేదన లేదు, దానిలో నిందలు అవమానాలు లేవు, దాంట్లో ఆకలి దప్పులు కూడా ఏమాత్రము లేనటువంటి లేవు. అటువంటి మహిమగల దేహాన్ని దేవుడు మనకి ధరింప చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే రీతిగా 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగొన కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే. దాని కొరకు, ఆ మహిమగల దేహము కొరకు మనల్ని సిద్ధపరిచేటువంటి వాడు దేవుడే. మొట్టమొదటిగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ యొక్క లేఖన భాగంలో మరి తెలియచేసినటువంటి రీతిగా మొట్టమొదటిగా పరలోకంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప సంకల్పం. రెండవదిగా ఆయనతో పాటు మనము నిత్యము ఉండులాగన
మన కొరకు ఒక స్థిరమైనటువంటి నివాసము, ఒక నిత్య జీవాన్ని దేవుడు ఏర్పాటు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, ఆ నిత్య జీవములోనికి మనం వెళ్ళటానికి ఈ మట్టి దేహముతో దానిలోనికి ప్రవేశించటానికి సాధ్యము కాదు కనుక మహిమ గల ఒక దేహాన్ని దేవుడు పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తూ ఆ మహిమ గల దేహాన్ని మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనేటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు మన పట్ల గొప్ప ఆసక్తి కలిగి, ప్రణాళికను కలిగి, మరి మట్టి దేహమును విడిచిన తర్వాత మహిమగల దేహమును ధరించుకొని ఆయనతో కూడా యుగయుగములు మనము ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అయితే మహిమగల ఆ దేహాన్ని మనం ధరించుకోవాలి అంటే ఈ మట్టి దేహము ఏ రీతిగా ఉండాలి, ఈ మట్టి దేహములో ఏమి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు కలిసి ఉన్న ఆ లేఖన భాగాలను మనం పరీక్షించినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక ఈ యొక్క మట్టి దేహములో నుండి మహిమగల దేహములోనికి మనము మార్పు చెంది ఆయన ఉంటున్నటువంటి ఆ స్థలములో ఆయనతో పాటు మనము ఉండాలి అంటే ఈ మట్టి దేహములో ఏమి ఉండకూడదు అంటే కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను, అనగా ఏ పాపము మన దేహములో ఉండకుండా ఈ మట్టి దేహము పరిశుద్ధమైనదిగా మార్చబడినప్పుడు ఈ మట్టి దేహములో నుండి మహిమగల దేహములోనికి మార్పు చెంది మహిమల దేహమును ధరించుకొని ఆ మహిమగల దేహముతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయనతో పాటు వెళ్ళి ఆ నిత్యమైనటువంటి నివాసములో ఆయనతో పాటు యుగయుగములు జీవించేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ మట్టి దేహములో కళంకమైన ముడత అయినా మరి ఎటువంటిదైనప్పటికీ కూడా అది ఏది కూడా మనలో ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఆ మహిమగల దేహాన్ని మనం ధరించుకొనుటకు అర్హులమవుతాం. అయితే ఈ మట్టి దేహములో ఉన్నటువంటి ముడతను, కళంకమును, పాపమును కడిగి వేసుకొనుట, తీసివేయుట ఇది మనకు ఏమాత్రము సాధ్యము కానటువంటిది. అంటే మనము మహిమగల దేహాన్ని ధరించుకుంటానికి ఏ విధముగా చూసినా మనము అర్హులము కాము. ఆ యోగ్యత మనకు లేదు, ఆ అర్హత లేదు మనకి. అయితే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మహిమగల దేహమును ధరించుట కొరకు ఈ దేహాన్ని మొట్టమొదటిగా పరిశుద్ధపరచుట కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మన నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని కడిగి మనం పరిశుద్ధ జనముగా మార్చి మనలను నిర్దోషమైనటువంటి జనాంగముగా మార్చి పాపపు వాసన వస్తున్నటువంటి మనలో దేవుడు కోరుకునేటువంటి పరిశుద్ధమైనటువంటి పరిమళ వాసన మనలో వచ్చినట్లుగా చేసి మనలను మహిమగల దేహము కొరకు ఆయనే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడో ఈ లేఖన భాగముల ద్వారా మనం అర్థం చేసుకొనవచ్చు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఆయన ప్రణాళికలో జగత్తు పునాదికి ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా ఆయనతో పాటు నిత్యము ఉండులాగున్న ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆ నిత్యమైనటువంటి నివాసములో మట్టి దేహముతో ప్రవేశించుట సాధ్యము కాదు కనుక ఈ మట్టి దేహాన్ని మార్చి మహిమగల దేహముగా మార్చుట కొరకు ఒక అక్షయమైనటువంటి దేహాన్ని దేవుడు మన కొరకు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా ఈ మట్టి దేహాన్ని పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మార్చుకొనటం మనకు సాధ్యము కాదు కనుక ఈ మట్టి దేహాన్ని పరిశుద్ధపరచటానికి, నిర్దోషమైనదిగా మార్చటానికి, దీనిలో ఉన్నటువంటి ముడతను, కళంకమును కడిగివేసి పాపపు వాసనను తీసివేసి కలుగునట్లు దేవుని యొద్దకు పరిమళ వాసనగా మనము మరి వెళ్ళునట్లుగా మహిమగల దేహాన్ని ధరించుకున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత మనల్ని కడిగి ఆ రక్తమును చిందించుట కొరకు తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఇది దేవుడు మన కొరకు మరి సిద్ధపరిచినటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ ఉదయకాల సమయం నందు
దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదములను బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఆశపడి మన పితరులు ఏ రీతిగా అయితే పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశారో మనము కూడా కేవలము శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రము కాకుండా, శరీర సంబంధమైన ఏ ఆశీర్వాదమైనా అది క్షయమైపోయేటువంటిదే. ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారికి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో స్వస్థతలు పొందారు, ఎన్నో ఆశీర్వాదాలను వాళ్ళు పొందారు. అయితే వారు పొందినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ తిరిగి వాళ్ళు పోగొట్టుకున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళందరూ చనిపోయి ఆ మట్టి దేహంలో ఉన్న వాళ్ళందరూ మన్నైపోయారు. వారికి పొందినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా క్షయమైపోయినటువంటివి, వారు పొందినటువంటి స్వస్థతలు క్షయమైపోయేటువంటివి, వారు తిన్నటువంటి ఆహారము క్షయమైపోయినటువంటివి, వారు పొందినటువంటివి ఏవైనప్పటికీ కూడా అవి క్షయమైపోయేటువంటివి. క్షయమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడట్లేదు, కానీ అక్షయమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ అక్షయమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దాని కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగాడు. దాని కొరకే ఒక అక్షయమైనటువంటి దేహాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ అక్షయమైనటువంటి దేహమును ధరించుకొని నిత్యము ఆయనతో కూడా మనము ఉండులాగున మన కొరకు ఒక నిత్యమైనటువంటి నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ప్రణాళికను మన పట్ల కలిగినటువంటి ఆ దేవుని యొక్క గొప్ప హృదయాన్ని, ఆ గొప్ప ప్రణాళికను, ఆ ప్రేమను, ఆ యొక్క గొప్ప ఉద్దేశమును ఎరిగినటువంటి వారమై ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఈ దినమల్లా మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదమును బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ లేఖన భాగములను చేత పట్టుకొని మన జీవితకాలం అంతయు కూడా ఆ నిత్య జీవము చేరినంత వరకు కూడా, ఆ మహిమగల దేహమును ధరించుకున్నంత వరకు కూడా మనల్ని పరిశుద్ధపరిచినటువంటి ఈ దేహముతో దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, అదే రీతిగా ఈ దేహములో ఉన్నంతకాలము దేవునికి దూరముగా ఉన్నామని ఎరిగి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచటానికి మనందరము కూడా ప్రయత్నము చేద్దాం. ఈ మట్టి దేహములో నుండి మహిమగల దేహములోనికి మనము మార్పు చెందటానికి మహిమగల ఆ ప్రభువు మహిమగల ఆ లోకాన్ని విడిచి మట్టి దేహములోనికి ఆయన ప్రవేశించటాన్ని మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తూ ఉన్నాం. ఆయన దేవునితో సమానుడిగా ఉన్నటువంటి ఆయన ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి, దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మనవలే మట్టి దేహంలో ఈ ప్రవేశించి మట్టి దేహములో నుండి మనలను మహిమగల లోకంలోనికి, మహిమగల దేహమును ధరించి మహిమగల లోకంలోనికి తీసుకువెళ్ళాలని ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఈ గొప్ప ప్రణాళికను మరొక్కసారి మనకు గుర్తు చేసి మనల్ని మేల్కొల్పినందుకు, మనకి ఇట్టి ఆశీర్వాదం ఉన్నదని, అట్టి ఆశీర్వాదం కొరకు ఆశపడమని దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ ఉదయకాలపు జీవపు వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ వాక్యమును చేత పట్టుకొని మన జీవితకాలం అంతయు ఈ దేహంలో ఉన్నంతకాలము దేవునికి దూరముగా ఉన్నామని చెప్పి ఈ దేహము చేత దేవుణ్ణి మహిమపరచటానికి మనందరము ప్రయత్నము చేద్దాం. ఇట్టి గొప్ప పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి మరొకసారి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి యొక్క లేఖన భాగములను దీవించి ఆశీర్వదించి ఈ దినము ఏ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడో ఆ వాగ్దానాన్ని మనందరి యొక్క జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్.